చాలా చాలా. కానీ ఇంకోటి అసలు నీకు బషీర్ మాస్టర్ చెప్తే మేరా ఇంతప్పటి అర్థం కదా, నువ్వు ఇంత అందంగా తయారు కావడానికి కారణం ఏంటి? బషీర్ మాస్టర్ గారే. నేనేం చేశాను మిమ్మల్ని, మీరు ఇంత అందంగా తయారు? మీరు యాంకర్ నాకు తెలియదు. అంటే నేను నక్షత్ర మీడియా ఛానల్కి వచ్చే ముందు కూడా నాకు తెలియదు మీరని. మీరు ఇక్కడికి వచ్చాక యాంకర్ ఎంత అందగాడో, ఎంత స్మార్ట్ బాయో. అందగాడా అందుకోరా అందం అంతా అందుకోరా. మీకు పాడాను ఫస్ట్ ఆ పాట. అంతేనా? నేను పాడింది ఆ పాట కాదు. మరి నీకు పాడాల్సింది లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపమంటావా? లేపలే. ఏ పాట కదండి. అవును. కానీ ఆ దేవసేన దగ్గర చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎంత మనం కోపంగా ఉన్నా నవ్వుతాడు చూసినా, ఆ నవ్వనండి అంత నిన్న మనసు ఏమంటే చల్లగా కరిగిపోయింది. లే పడుకో 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 అంటుంది మనసు. అది నాకు తెలియకుండా అలా నవ్వుతూనే ఉంటున్నాను. నవ్వుతూనే ఉంటాం. ఎన్నో బాధలు పడ్డాము. అసలు నీ పేరు నవ్వుల రాజా అని పెట్టాలి, దేవసేన అని పెట్టారు. దేవసేన పెట్టారా? చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు మీ మా సోషల్ మీడియా తరఫున నవ్వుల రాజా, దేవసేన నవ్వుల రాజా. నవ్వుల రాణి అండి. సారీ, దేవసేన నవ్వుల రాణి. ఇది కట్టు. దేవసేన నవ్వుల రాణి. మీకు బిరుదిస్తాం ఇప్పుడు పోయేటప్పుడు. మంచిగా ఒక బిరుదిస్తాం పోయేటప్పుడు. దేవసేన నవ్వుల రాణి. ఇంతకేదో మూవీ తీద్దామన్నారు. అవును, సినిమా పేరు నా రాజా. నా రాణి అనాలి, నా రాజా నేనంటే. ఏం మనుషులండి మీరు. చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, దేవసేన తోటి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం. రష్కే రాజా 51లో నవ్వుల రాణి అని క్యారెక్టర్. అంటే కామెడీ కాదు, నిజంగానే ప్లాన్ ఉంది. మాస్టర్ గారు చాలా సార్లు అన్నారు. ఓకే, కాసేపు నవ్వుకోవటం ఆడిపించి ఏడ్చుకుందామా? ఏడిపిస్తావా? నన్ను ఏడిపిస్తావు అన్నారు చాలా మంది. నేను ఏడ్చను. ఏడవను. ఏం కాదు, కాసేపు ఏడుతాం. ఏడిస్తే మేకప్ పోతుంది. సరే, నేను ఇక్కడ సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పుడు ఉన్న స్టార్లలో కొంతమంది మీ ఫ్రెండ్సే నిన్ను కావాలని తొక్కారంటగా. అంతనా? నేను కావాలని తొక్కారంటగా. తొక్కినాక నేను లేస్తున్నాగా. ఎందుకు తొక్కారు నిన్ను అంతగానో? తొక్కాల్సిన మాట చెప్పనా, వాళ్ళు తొక్కాలని లేపల్లా భగవంతుడు, వాళ్ళు పుట్టించిన భగవంతుడు ఉండాలి కానీ మనుషుల వల్ల ఏమైతుంది? కాదు, నిజంగా నిన్ను కావాలనే సోషల్ మీడియాలో చాలా చోట్ల దబాదియే అంట అనుకున్నారు. దేవసేన తొక్కేస్తున్నారు. దేవసేన అంటే ఒకటి తొక్కడం ఏంటండి, మన టాలెంట్ మనకుంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు. మరి ఇప్పుడు వాళ్ళంతా ఫామ్ అయిపోయారు. మీరు కొంచెం ఇప్పుడే ఫామ్. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఇంగ్లీష్ లో చెప్పండి. ధనవంతులైనా ఏ మనిషి అయినా గొప్ప మనం ఒకరి పెద్దగా హై లెవెల్ ఉండమని పోల్చుకోకూడదు. మనకన్నా తక్కువ ఉండమని పోల్చుకుంటే తృప్తి పడి ఆ రోజు హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మనకన్నా ఘోరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కంపేర్ చేస్తా గానీ వాళ్ళు ఫేమస్ అయ్యాడు మనం అవుదాము, వాడు రిచ్గా ఉన్నాడు మనం అవుదాం, అట్లా నేను అవ్వను.